హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హెల్దీ ఫుడ్ కొర్రలతో ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. కొర్రల్లో మంచి ఫైబర్ ఉంటుంది. కొంచెం తినగానే కడుపు నిండుతుందండి. ఎక్కువసేపు ఆకలి కాకుండా కూడా ఉంటుంది. ఈ కొర్రల్లో షుగర్ లెవెల్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. ఇది హెల్త్కి చాలా మంచి ఫుడ్ అండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలో వేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. చూడండి, ఈ విధంగా కడిగిన తర్వాత కొర్రలు మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి కనీసం ఇవి ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు కొర్రల ఉప్మాకి కావాల్సినవి ఒక క్యారెట్, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి అండి. వీటిని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ మీకు కొర్రలు ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇలా బాగా నానాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసిన టమాటా, క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని కాస్త మగ్గనివ్వాలండి. మూత పెట్టడం వలన టమాటా త్వరగా మెత్తబడుతుంది, క్యారెట్ కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో కాస్త కరివేపాకు వేసుకోవాలి. మనము ఏ గ్లాస్తో అయితే కొర్రలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ కొర్రలకి 2.5 గ్లాసుల నీళ్లు వేసుకోవాలండి. 2.5 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. ఒకవేళ తక్కువ అయితే వేసేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి నీళ్ళను బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు కొర్రలను వేసుకోవాలండి. ఇలా కొర్రలు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి, మరీ స్లోలో పెట్టకూడదు. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. చూడండి, కాస్త నీరు ఉందండి. ఇంకొక 2 నిమిషాలు అయితే ఉప్మా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉప్మా కరెక్ట్గా సరిపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఈ ఉప్మా చల్లారితే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, కొర్రల ఉప్మా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం కొర్రలను ఇలా వండుకొని తినడం కంటే ఈ విధంగా ఉప్మా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఇది హెల్దీ ఫుడ్ కూడా. ఈ కొర్రలను రోజుకొకసారైనా తినడం వలన నరాల బలహీనత కూడా తగ్గుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి కొర్రలతో ఉప్మా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.